నేటి నుంచి పేదవారి ఆరోగ్యానికి సంజీవిలాగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి యూనియన్ నేతలు. అయితే తిరుపతి జిల్లాలో మొత్తం 38 హాస్పిటల్లో ఈ యొక్క బంద్ను కొనసాగే దిశగా కూడా యూనియన్ నేతలతో పిలుపునివ్వడంతో ఇప్పటికే 10 హాస్పిటల్ వరకు కూడా పూర్తిగా వైద్య సేవలు నేటి నుంచి కూడా ఆపివేస్తున్నట్టు తెలియజేశారు. అదే రకంగా వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు మొత్తం కూడా చెల్లించాలన్నటువంటి డిమాండ్ తెలియజేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి యూనియన్ నేతలు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆశ అధినేత ఉన్నారు. ఒకసారి ఆ డాక్టర్తో మాట్లాడి ఈ వైద్య సేవలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా వారికి ఉన్నటువంటి డిమాండ్లు ఏంటనే సరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ బంద్ అన్నది కూడా నేటి నుంచి ప్రకటించారు. అయితే గతంలో కూడా ప్రభుత్వాన్ని ఈ బకాయిలు చెల్లించాలంటూ కూడా మీరు గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది, ఏ రకంగా ఉండబోతుంది బంద్ సంబంధించి? నమస్కారం అండి, నేను ఆశా ప్రెసిడెంట్ తిరుపతి. నా పేరు డాక్టర్ అనంత్ నాగ్. అందరికీ తెలుసు, ఇది మూడోసారి ఈ రీజన్తో మేము సమ్మెకు దిగడం. గత 2 సార్లు సమ్మె జరిగింది. ఒకసారి ఆల్మోస్ట్ 1 మంత్ సమ్మె చేశాము. అప్పుడు గవర్నమెంట్ మాకు ప్రామిస్ చేసింది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్ చేస్తాము, తర్వాత రిమైనింగ్ బకాయిలు కొద్ది నెలల తర్వాత గ్యాప్లో మళ్ళీ కొంత అమౌంట్స్ రిపేర్ చేస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల అది జరగలేదండి. దాని తర్వాత యూనివర్సల్ హెల్త్ స్కీమ్ April 1 నుంచి స్టార్ట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పారు. కాకపోతే ఆ స్కీమ్ చుట్టూ ఇంకా చాలా డౌట్స్, క్వశ్చన్స్ అరైజ్ అయితే ఆశా వాళ్ళు గవర్నమెంట్ని సంప్రదించడం జరిగింది. దాని క్లారిటీలో భాగంగా మేము అడిగింది ఏంటంటే ఈ స్కీమ్ స్టార్ట్ కాకముందే పాత బకాయిలన్నీ తీర్చగలిగి కొత్త స్కీమ్లోకి వెళ్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తాము. అది కూడా కొద్ది కారణాల వల్ల జరగలేదు. దాని తర్వాత మేము అడిగింది టారిఫ్ రివిజన్స్ అడిగాము. టారిఫ్ రివిజన్స్ కూడా దానికి కాస్టింగ్ ఎక్సైజ్ చేయమని గవర్నమెంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేయగా ఆ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసాం రీసెంట్గా. సో కాస్టింగ్ ఎక్సైజ్ అయిపోయాక ఒకసారి వాళ్ళకి సబ్మిట్ చేశాక దాని తర్వాత చూడాలి ఎంతవరకు దాన్ని అప్రూవ్ చేస్తారు అనే విషయం. ఇంకా మూడవది ఏంటంటే మొన్న లాస్ట్ మీటింగ్లో మంగళగిరిలో CEO గారితో కలిసాం. అప్పుడు కోర్ట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి మినిట్స్ ఆఫ్ మీటింగ్ని డాక్యుమెంట్ చేసి అందరికీ చూపించాలని చెప్పారు. అది జరిగిన వెంటనే CEO గారు ట్రాన్స్ఫర్ అవ్వడము, కొత్త CEO గారు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మాకు ఎవరు భరోసా ఇచ్చిన పొజిషన్ నుంచి వెళ్ళిపోవడము, మళ్ళీ కొత్త వాళ్ళు రావడము, మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపించి ఇది ఎప్పటికీ ఈ సమస్యలు తీరట్లేదు, మా మొర ఎవరు ఆలకించట్లేదు అనే ఉద్దేశంతో ఈసారి ఇండెఫినెట్ స్ట్రైక్కి పూనుకున్నామండి. ప్రధానంగా ఏదైతే UHS ఈ యొక్క పాలసీ ఉందో ఇది తీసుకొని వస్తే ఈ బకాయిలు మీకు చెల్లించడానికి పెండింగ్ పడుతుందని ఈ నిర్ణయం, లేకపోతే ఆ స్కీమ్ వల్ల మీ దీనికి ఎలాంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది? మాకు అర్థమైనంత వరకు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళు పే చేసేటట్టుగా డైరెక్ట్గా తీసుకొచ్చే స్కీము. ఈ స్కీమ్కి కూడా కొంత క్లారిటీ మిస్సింగ్ ఉంది. సో పాత బకాయిలు ఎవరు తీరుస్తారు, తీర్చిన తర్వాత ఈ స్కీమ్కి వెళ్తారా లేదా అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. అది క్లారిటీ వచ్చాకే మోస్ట్లీ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్తుందని నా అభిప్రాయం అండి. ఈ బంద్ ఏదైతే ఇప్పటి వరకు ఈ ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఆరోగ్యం పొందుతున్నారో పేషెంట్స్, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయో, లేకపోతే ఈ రోజు నుంచి కొత్తగా ఎవరైతే ఈ సేవ ద్వారా ఆరోగ్య చికిత్సలకు వచ్చేటువంటి వారికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? నాకు తెలిసి ఎలాంటి ఇబ్బంది కలగకపోవచ్చు. ఎందుకంటే మనది చిన్న డిస్ట్రిక్ట్ అండి. తిరుపతిలో చాలా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి సర్జరీలు, ఇలాంటి ప్రొసీజర్లు డాక్టర్లు అందరూ కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో రుయా హాస్పిటల్ కావచ్చు, పద్మావతి కావచ్చు, బాలాజీ కావచ్చు, స్విమ్స్ కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో నాకు తెలిసి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకపోవచ్చు. కాకపోతే ఇన్ని రోజులు వేరే హాస్పిటల్స్కి అలవాటు పడిన వాళ్ళు సడన్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి వర్క్లోడ్ పెరిగి వాళ్ళకి ఇబ్బంది కలగచ్చేమో. మేము మాత్రం ఫిర్యాదులు రైజ్ చేయట్లేదు, అట్లాంటి పేషెంట్స్కి ఇబ్బంది కలగజేయట్లేదు. ఫ్రీగా అయినా చూసి పంపిస్తున్నాము, లేకపోతే స్టెబిలైజ్ చేసి వాళ్ళని ఫ్రీగా అంబులెన్స్ ఇచ్చి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించగలుగుతాం. కాబట్టి పేషెంట్కి అయితే ఎలాంటి ఇబ్బంది జరగదని నా ఉద్దేశం. అంటే ఇప్పటివరకు వైద్యం తీసుకుంటున్నట్టు ఎవరైతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం పొందుతున్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? అంటే వాళ్ళకి ఫర్దర్ ఏదో సర్జరీ ఉంటుంది, అలాంటి వారికి బిల్లు పరంగా మళ్ళీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, అలాంటి వారికి ఏమన్నా ఇబ్బంది కానీ?
లేదండి, ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళకి కమిట్ అయినట్టు ఆరోగ్యశ్రీలోనే పెట్టి ఫ్రీగానే చేసి పంపిస్తున్నారు. సో ఆల్రెడీ నిన్నటి వరకు వచ్చిన పేషెంట్స్కి అయితే ఏ ఇబ్బందులు కలగవు. ఓన్లీ రేపటి నుంచి మాత్రం అలా జరగచ్చు. ఒకవేళ నిన్న అడ్మిట్ అయ్యి ఈరోజు ఆపరేషన్ చేయాల్సి వస్తే కూడా వాళ్ళకి ఫ్రీగానే జరుగుద్ది. సమ్మె ఆల్రెడీ ఈరోజు మొదలైనా కానీ ఈరోజు నుంచి ప్రియాతలు మాత్రం రేస్ కావండి. మొత్తం మన డిస్టిక్లో 38 హాస్పిటల్స్ ఉంటే ఇప్పటికే దాదాపు 10 హాస్పిటల్ దాకా ఇబ్బందులు పాటిస్తున్నాయి ఇవాళ నుంచి. అంటే మిగిలినటువంటి హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో బంద్ పాటిస్తే ప్రజలకు కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అన్నటువంటి భావన కూడా ఉంది. 38 హాస్పిటల్స్ ఉన్నా దీనిలో మెజారిటీ హాస్పిటల్స్ బిగ్ సైజ్ హాస్పిటల్స్, మోర్ దెన్ 50 to 100 బెడ్ ఉన్న హాస్పిటల్స్ అయితే 10-15 ఉన్నాయండి. సో ఆ పేషెంట్స్ కొంత ఇబ్బంది పడే ఇది పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన 10-15 హాస్పిటల్స్ మెజారిటీ వచ్చి ఐ హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ లాంటివి, అంటే స్పెసిఫిక్గా కొన్ని స్పెషాలిటీస్ సంబంధించినవి. సో వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు. వాళ్ళు కూడా చాలా చిన్న హాస్పిటల్స్, అవన్నీ లెస్ దెన్ 30 బెడెడ్ హాస్పిటల్స్. సో ఆ మొత్తం వాల్యూమ్ కలిపితే వాళ్ళందరూ వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు వాళ్ళకి. ప్రధానంగా ఈ సమస్యలన్నీ రాకూడదంటే మీకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని మీకు బకాయిలు ఒకటే కాదండి, టారిఫ్ రివిజన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లా ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి వెళ్ళకముందు మాకు ఒక క్లారిటీ ఇచ్చి మూవ్ అవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ 3 మెయిన్ ప్రధాన కారణాలండి. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రధానంగా ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ కొత్త విధానం ఏదైతే యూహెచ్ఎస్ అన్నటువంటి ఆ యొక్క కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టే దిశగా కూడా యోచిస్తున్నటువంటి తరుణంలో అది ప్రవేశపెట్టక ముందుగానే ఏదైతే వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు మొత్తం కూడా చెల్లించిన తర్వాత ఆ యొక్క స్కీమ్ను కూడా అవలంబిస్తే బాగుంటుంది అనేసి కూడా హాస్పిటల్లో సంబంధించినటువంటి యజమాని కావచ్చు, యూనియన్ నేతలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బకాయిలు అనేది కూడా గడిచిన 3 ఏళ్లుగా ఇదే తరహా అయినటువంటి రీతిలో పెండింగ్ పడడం వల్లే ఇదంతా కూడా కుప్పలు తెప్పలుగా కూడా పేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది యొక్క పరిస్థితులన్నీ కూడా కులంకుశంగా ఆలోచించి అటు ప్రజలకు కావచ్చు, ఉన్నటువంటి రోగులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. అదే రకంగా హాస్పిటల్ సైడ్ నుంచి మేము కూడా సహకరిస్తామంటూ కూడా సామరస్యంగా వాళ్ళ యొక్క డిమాండ్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.